హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది ఉందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టండి. అప్పుడే మనం పెట్టిన ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుందండి. ఇప్పుడైతే లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. మనము ఫస్ట్ లైనింగ్ మనం తిరగవేసుకోం కాబట్టి మెయిన్ క్లాత్ అనేది సీదా అంటే ఉల్టా వేసుకోవాలండి. సీదా కాకుండా ఉల్టా వేసుకొని లైనింగ్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా నీట్‌గా సరి చేసుకుంటూ కుట్టాలండి. అంటే మనకి బ్యాక్ వైపు బుగ్గల్లాగా రాకుండా ఉంటుందన్నమాట. దానికోసం మీరు నీట్‌గా సరి చేసుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి నేను ఎలాగా జాయింట్ చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా జాయింట్ చేసుకుంటే చాలా సింపుల్‌గా బ్లౌజ్ అనేది కుట్టుకోగలుగుతామండి. అంటే చాలామందికి బెలూన్స్ లాగా బుగ్గల్లాగా వస్తాయండి వెనక. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఎక్కడికి మార్కింగ్ చేసామో దాని చివరికే కుట్టాల్సి ఉంటుందండి. లైనింగ్ అప్పుడే మనకి నీట్‌గా ఎక్కడ బుగ్గల్లాగా రాకుండా నీట్‌గా వస్తుందనమాట. చూడండి ఈ విధంగా సరి చేసుకుంటూ లాస్ట్ వరకే కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్‌గా మన సూదనేది చివరికి దింపి ఇలా చివరికి లాగి కుట్టాలండి. అంటే మనం క్లాత్ అనేది లాక్కూడదు. సూదనేది ఇలా దింపిన తర్వాత క్లాత్ అనేది నీట్‌గా స్ట్రైట్‌గా తిప్పాల్సి ఉంటుందండి. ఇలా తిప్పుకొని మొత్తం కుట్టినాక ఒకసారి సీదా చేసుకొని చూడాలి. అలా చూసుకొని ఎక్కడైనా బుడకలాగా అలాగా ఏమన్నా అనిపించిందంటే అప్పుడు మనం అక్కడ కుట్టు అనేది ఇప్పి మళ్ళీ కుట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ లేదు మనకి నీట్‌గానే వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రౌండ్‌గా ఉన్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా ఎక్కువ క్లాత్ అనేది నేను పెట్టేసాను. కట్ చేయకుండా ఉంచేసాను కదా! ఆ క్లాత్ వేస్ట్‌గా పడేయకూడదండి. ఎందుకంటే మనకి జాయింట్ బ్లౌజ్‌కి పడుతుంది కాబట్టి ఈ క్లాత్ ఎక్కడ వేస్ట్‌గా పడేయకూడదు. బ్లౌజ్ పూర్తయ్యే వరకు ఏ చిన్న పీస్ కూడా మనం పడేయకూడదండి. బ్లౌజ్ నీట్‌గా పూర్తయ్యే వరకు మనం ఈ క్లాత్ అనేది జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది నేను నడుం బెల్ట్ అనేది కుడుతున్నానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాము. రెడీ చేసుకున్నాక అప్పుడు ఫ్రంట్ భాగం అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఈ బెల్ట్ అనేది ఇలా నడుం బెల్ట్ అనేది కుడుతున్నాం చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలాగ నిదానంగా కుట్టాల్సి ఉంటుందండి. ఫాస్ట్‌గా లాగడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి ముడత అనేది వచ్చేస్తుంది. అలా ఫాస్ట్‌గా లాగకుండా నిదానంగా సరిసేసుకుంటూ కుట్టు అనేది వేయాల్సి ఉంటుంది. ఇలా సీదా తీసుకున్నాక ఒకసారి పైన గోరుతోటి ఇలా అనుకొని దానిపై నుంచి ఒక కుట్టు అనేది వేయండి. ఒక కుట్టు వేయడం వల్ల మనకి లోపల వైపుకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది. మనకి కుట్టడానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుందండి. ఇలా లోపలకి చూడండి ఇలా అనుకోవడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుందనమాట. ఈ గోరుతో అనుకోవడం చిన్న చిన్నయేనండి పాటించడం వల్ల మనకి బ్లౌజ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇక్కడ పైన ఒక కుట్టు వేస్తున్నాం కదండీ! ఆ కుట్టు అనేది మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఇప్పి వేసుకోవాలి. ఇప్పుడు భుజాలు సీదా చూసుకొని ఇక్కడి నుంచి ఒక బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలండి. 2 భుజాల సైడు అలాగే భుజాల మధ్యకి మనం ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకొని చూడండి ఇలాగా. ఇలా ఒక టక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది 2 వైపులా. వేసుకున్నాక ఒక్కసారి గోరుతోని దాన్ని ఇలా సీదా అనేసేయండి. ఇలా అనడం వల్ల మనకి ఒకవైపుకి ఫోల్డ్ అయిపోతుంది. ఎటు కావాలో అటువైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్కసారి గోరుతో ఇలా అనటం వల్ల మనకి సింపుల్‌గా ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి ఫ్రంట్ భాగం అనేది ఇలాగ 2 సీదా ఏసుకోవాలి. ఇది ఉల్టా ఉందండి పైకి. దానిపైన ఇలాగ లైనింగ్ అనేది పెట్టి ఇట్లా నీట్‌గా చూడండి ఇలా నీట్‌గా సరిచేసి ఈ చివరి నుంచి మనం కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్‌ది నెక్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. నెక్ నుంచి స్టార్ట్ చేసుకొని మన లైనింగ్ అనేది నీట్‌గా జాయిన్ చేసుకోవాలండి. ఎక్కడ మనకి ముడతలనేవి రాకుండా నీట్‌గా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మా క్లాత్ వచ్చేటప్పటికి డోలా సిల్క్ అండి నేను కుట్టేది. మెయిన్ క్లాత్ డోలా సిల్క్ అనమాట. అదేమీ జారట్లేదు. మన క్లాత్ లైనింగ్ పెట్టంగానే అంటుకున్నట్టు అయిపోయింది. చాలా అంటే ఇట్లాంటి క్లాత్‌లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా బాగా కుట్టగలుగుతారండి.
కొన్ని క్లాతులుంటాయి. అంటే మన సిల్క్ సారీలో బ్లౌజ్ కుట్టుతాం కదా! అవైతే చాలా జారే క్లాతులుంటాయి. అది కొంచెం కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుడితే చాలు. చాలా సింపుల్‌గా బ్లౌజ్ అనేది కుట్టుకోగలుగుతాం. చూడండి టక్స్ కోసం నేను మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో, ఆది బ్లౌజ్ ప్రకారమే నేను టక్స్ అనేది వేస్తున్నానండి. ఆది బ్లౌజ్‌కి మనకి టక్స్ ఎంత పొడవొచ్చిందో చూసుకొని, అంతే పొడవు అలాగే ఎలా ఉందో అలాగే కుట్టాల్సుంటుంది. ఇది పెద్దవాళ్ళది కాబట్టి అంత క్రాస్ అవసరం లేదు. క్రాస్ కటింగ్ కాదు కదా! స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి మన టక్స్ కూడా బానే వచ్చిందండి. క్రాస్‌గా బ్లౌజ్‌కి ఎలా వస్తుందో అలాగొచ్చింది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా ఏసుకోవాల్సి ఉంటుంది. ఇలా 3 టక్స్‌లు వేసుకున్న తర్వాత, మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ చేయాల్సి ఉంటుందండి. దానికి కూడా మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి. దీనికి కొంచెం చిన్న చిన్న ప్యాచెస్ అనేవి పడతాయన్నమాట. ఎందుకంటే మన క్లాత్ అనేది సరిపోలేదు. బ్లౌజ్ క్లాత్ తక్కువగా వచ్చిందనమాట. కొంచెం లైనింగ్ కూడా జాయింట్ అనేది పడిందండి. హ్యాండ్స్‌కి పడింది. అది నేను హ్యాండ్స్ వరకే జాయింట్ అనేది పెట్టాను. ఫ్రంట్ భాగం మిగతా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్‌కే కొంచెం జాయింట్ పడింది లైనింగ్ అయితే. మెయిన్ క్లాత్ అయితే ఇలాగా జాయింట్ పడిందండి. హ్యాండ్స్‌కి పడింది, క్రాస్ బెల్ట్‌కి పడింది. ఇదేం అంత ప్రాబ్లమ్ కాదు. ఇలా చిన్న చిన్న పీసెస్ అనేవి మనం జాయింట్ చేసుకొని కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది నీట్‌గా వస్తుంది. ఈ పీస్ అతకపోతే మనకు బ్లౌజ్ అనేది నీట్‌గా రాదు. కుట్టినప్పుడు లైనింగ్ అనేది బయటకి కనిపిస్తుంది. అలా కనపడకుండా ఉండాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా మనం జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే బయటకి కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. అయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తే నేర్చుకుంటారు, తెలుస్తుందని చెప్తున్నానండి. చూడండి ఇలాగ బెల్ట్ అనేది తయారు చేసుకున్న తర్వాత, మనం ఇక్కడి నుంచి ఫస్ట్ ఎట్లాగా మనం పొడవుగా ఉన్న సైడు ఉక్స్ పట్టీ సైడ్ పెట్టుకోవాలి. ఇలా తక్కువ ఉంటది కదండీ! ఒక సైడు మనకి ఒక సైడు 3 ఇంచులు ఉంటుంది. ఒక సైడ్ వచ్చేటప్పటికి 2.5 ఇంచులు ఉంటుందనమాట. 2.5 అట్లా ఉంటుంది. తక్కువ ఉన్నదేమో మనము వేస్ట్‌లోకి ఉంచుకోవాలి. అంటే మనం సైడ్ కుట్లు వేసుకుంటాం కదా! అటు సైడ్ ఉంచాలి. ఎక్కువ మనకి 3 ఉంటుంది కదా! 3 ఉన్నప్పుడు అది మనం ఉక్స్ పట్టీల సైడే కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కొత్త వాళ్ళుగా నేర్చుకుంటే చెప్పాలి క్లారిటీగా చెప్పాలని జెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నామండి. హ్యాండ్స్ చూడండి ఇక్కడ, అక్కడ సైడ్‌కనేది మనకి ఆహ్, జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఫస్టు లైనింగ్ అనేది మడిచి కుట్టాలి. కొంచెం అంటే హ్యాండ్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసి లోపల వైపుకి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక ఎందుకంటే దీనికి కొంచెం చిన్న బోర్డర్ వచ్చిందనమాట. చిన్న బోర్డర్ లాగా వచ్చింది పైపింగ్. దానికోసం అని చెప్పేసి కొంచెం మడిచి కుట్టేశాను. కుట్టిన తర్వాత చూడండి ఎలా కుట్టానో. ఈ విధంగా మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకున్నాక, ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది మనం నీట్‌గా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇక్కడ చివరన జాయింట్ అనేది పడుతుంది. చూడండి ఈ వేస్ట్ పోనీయొద్దు. ఈ కట్ చేసిన క్లాతే మనకి సరిపోతుంది. చిన్న చిన్న జాయింట్సేనండి. కానీ కుట్టేటప్పుడు మన బ్లౌజు పూర్తవ్వడానికి ఈ జాయింట్ అంతా అతకాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి సైడ్‌లు జాయింట్ చేసేటప్పుడు నీట్‌గా రాదనమాట. ఈ జాయింట్‌లనేవి వేసి కుట్టకపోతే మనకి సైడ్‌లనేది నీట్‌గా రాదు. కొంచెం లేట్ అయినా ఈ జాయింట్లు కుట్టుకోవడం వల్ల మనకి నీట్‌గా బ్లౌజ్ అనేది ఒకేలాగా వస్తుందండి రెండు వైపులా. చూడండి రెండో వైపు కూడా నేను జాయింట్ అనేది వేస్తున్నాను. ఇట్లా పెట్టేసి పైన మనం క్లాత్ పెడతాం కదా! మెయిన్ క్లాత్ అది ఉల్టా పెట్టాలి. ఉల్టా పెట్టి ఉల్టా మీద నుంచి కుట్టాలనమాట. చూడండి ఇలా. ఇలా సీదా అనేస్తే ఇప్పుడు మనకి చూడండి జాయింట్ కూడా అంత పెద్దగా కనపడదు. ఎందుకంటే ఇది మొత్తం ఖర్చులోకెళ్ళిపోతుంది. ఇలా ఖర్చులోకి వెళ్ళిపోయిన నీట్‌గా ఉంటుంది. బ్లౌజ్ అనేది మనము హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి చాలా అంటే ఏముందిలే ఖర్చులోకి వెళ్ళిపోతదిలే అనుకుంటాం కానీ, మనం జాయింట్ చేసేటప్పుడు అదనేది సరిపోదండి. సరిపోక ప్రాబ్లమ్ అయితుందనమాట. అందుకోసమని నేను చాలా సార్లు ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఒక్కొక్కసారి నా బ్లౌజే కదా అని చెప్పేసి నేను ఒక్కొక్కసారి జాయింట్ అనేది వేయను. అప్పుడు ప్రాబ్లమ్ అయితుందనమాట. అందుకోసమని చెప్పి నేను ఆ కొంచెం జాయింట్ పట్టక కూడా నీట్‌గా కుట్టేసుకుంటానండి. చూడండి ఇలాగ క్రాస్ బెల్ట్ మనం కుట్టుకున్న తర్వాత ఉక్స్ పట్టీ వేస్తున్నాను. అంటే ఇది కాజా పట్టీ. కాజా పట్టీ ఏంటంటే మిషన్ మీద పోస్తారు అందరూ. నేను ఇది
నాకు గూడా రాదు అంత నీట్‌గా. నేనెప్పుడు కుట్టలేదు. అంటే మా అమ్మ బ్లౌజ్‌కి అలాగే ఉంది. అది ఊర్లో కుట్టించుకుందనమాట. నేను మా అమ్మ బ్లౌజ్ మీద మిషన్ కాజాలు పోయడానికి ట్రై చేస్తున్నానండి. నాకంత నీట్‌గా రాదండి. మామూలు కాజాలు పోస్తాను కానీ నేనెప్పుడు ఇలాగ మిషన్ కాజాలనేవి పోయలేదు. మీరిలా ట్రై చేయకండి. నేనింకా నీట్‌గా వచ్చినప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. నాకు ఇది చేత కాదండి. నాకు చేత కానిది మీకు చెప్పడం మంచిది కాదు. అందుకోసమని నేనిది మీకు చెప్పట్లేదనమాట. మీరు మామూలుగా కాజా పోసుకుంటాం కదా! అలాగా థ్రెడ్‌తో కాజాలు ఎలా కుట్టుకుంటామో అవే కుట్టుకోండి. బావుంటుంది. నేనైతే ఇప్పుడు మిషన్ కాజాలు పోస్తున్నాననమాట. ఇవి చాలా చిన్నగా పోయాలండి. నాకు కాజా పట్టీ అనేది చాలా పెద్దగా వచ్చేసింది. అది మీరైతే ఇలా ట్రై చేయకండి. నేనైతే మిషన్ కాజాలు పోసేస్తున్నాను. ఈ మిషన్ కాజాలు పోయాలంటే కొంచెం చిన్న పట్టీలాగా కుట్టుకోవాలి. అంటే నా కాడ లైనింగ్ క్లాత్ లేదు. నేను మామూలు మెయిన్ క్లాత్‌తోనే కాజా పోస్తున్నాను కాబట్టి అది స్ట్రిప్‌గా లేదు. కొంచెం మెత్తగా ఉంది కదా! కాజాకి మనకి క్లాత్ అనేది స్ట్రిప్‌గా ఉండటం కోసం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. లేదంటే డబుల్ ఫోల్డ్ మీద కుట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే స్ట్రిప్‌గా వస్తుందండి. ఇలాగైతే ట్రై చేయొద్దు. సింగిల్ క్లాత్ మీద ట్రై చేయొద్దు. నీట్‌గా రాదనమాట. అంటే మీరు ఎప్పుడు థ్రెడ్ కాజాలు పోసుకోవడమే మంచిది. మిషన్ కాజాలు పోసుకోవాలి బావుంటుంది. కానీ వస్తేనే ట్రై చేయాలి. రాకపోతే వద్దు. అంటే నాకు రాలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఈసారి నేను నీట్‌గా కుట్టినప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇలాగా భుజాలన్నీ జాయింట్ చేసేసాను నేను. ఇలా భుజాలు జాయింట్ చేసిన తర్వాత చూడండి ఇలాగా. ఇలా భుజాలు జాయింట్ చేసుకోవాలి. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ భాగం రెడీ చేసుకొని ఇలాగ భుజాలనేవి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఈ క్రాస్ అంటే మన హెమ్మింగ్ కోసం క్రాస్ పీసెస్ అన్ని వేస్తాం కదా! వేసేటప్పుడు హుక్స్ పట్టి, అలాగే కాజా పట్టి పెట్టి చూడాలి. ఏది ఎక్కువ కొంచెం ఉంటే అది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఇది సమానంగా వచ్చింది కాబట్టి నేనేం కట్ చేయలేదండి. మీరు ఒకవేళ ఇలా క్రాస్ పీసెస్ ఏసుకునేటప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని వేయండి. లేదంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వస్తుందనమాట. ఏదన్నా ఎక్కువ హుక్స్ పట్టి ఖచ్చితంగా ఎక్కువే వస్తుంది. ఎక్కువొచ్చినప్పుడు దాన్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతే 2 సమానంగా వస్తాయండి. నీట్‌గా ఉంటుంది బ్లౌజు. ఇప్పుడైతే ఇది చూడండి. నేనైతే పాదం అంచు ఖర్చుతోని ఈ క్రాస్ పీస్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఇది హెమ్మింగ్ కోసమండి. ఈ మొత్తం రౌండ్ అంతా క్లోజ్ చేయటం కదా! అది ఆ కటింగ్ అనేది బయటకి కనిపించకుండా చూడండి ఇలాగా. కుట్టిన తర్వాత ఈ పైనుంచి ఇలా సీదా అనుకుంటూ గోరుతోని ఒకసారి ఇలా రఫ్ చేయండి. రఫ్ చేయడం వల్ల మనకి రెండోసారి కుట్టేటప్పటికి సమానంగా కుట్టు అనేది నీట్‌గా వస్తుందనమాట. ఇలాగైతే ఖచ్చితంగా రఫ్ చేసి కుట్టండి. ఇదైతే ఖచ్చితంగా హెమ్మింగ్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇలాగా హెమ్మింగ్ కోసం కుట్టిన తర్వాత మనకి ఎంత కావాలి ఒక హాఫ్ ఇంచు అలాగా పెట్టుకుంటాం కదా! మనకి ఎంత కావాలో అంత హెమ్మింగ్‌లోకి పెట్టుకుంటాం కదా! ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటుంది. అంటే మనం సమానంగా కట్ చేస్తే రాదు. ఒక్కొక్కసారి రాదు. ఒక్కొక్కసారి ఎక్స్‌ట్రా వస్తుంది. ఎక్స్‌ట్రా వచ్చిన క్లాత్ అనేది నీట్‌గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా నిదానంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫాస్ట్ కట్ చేసామంటే బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, చిన్న కత్తెర తీసుకొని నీట్‌గా నిదానంగా కట్ చేయండి. కట్ చేయడం వల్ల మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది కట్ అవ్వదనమాట. అదే లేదు ఫాస్ట్‌గా కట్ చేసామంటే ఒక్కొక్కసారి బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. దానికోసం చెప్తున్నాను. ఇలా చూడండి మనకి ఎంత హెమ్మింగ్ కావాలో అంత హెమ్మింగ్‌కి పెట్టి ఈ చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఎక్స్‌ట్రా చూడండి ఇలాగ ఎక్స్‌ట్రా ఉన్నది చాలా నిదానంగా కట్ చేసుకోండి మీరు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫాస్ట్‌గా కట్ చేశారంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది. బ్లౌజ్ కట్ అయిపోతుంది కాబట్టి చాలా నిదానంగా కట్ చేయండి. చూడండి ఇలా ఈ చివరి వరకు మనకి ఎక్స్‌ట్రా ఉన్నది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేసేటప్పుడు మనకి నీట్‌గా ఉంటుంది. ఇది కట్ చేయకపోయామంటే ఈ క్లాత్ అనేది బయటికి కనిపిస్తా అసహ్యంగా అంటే కొంచెం బాగోదు చూడటానికి బాగోదు బ్లౌజ్ అనేది. దానికోసం ఇది నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా నీట్‌గా కట్ చేసిన తర్వాత చూడండి ఎలాగొచ్చిందో.
ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట షోల్డర్ దగ్గర. అది నేను ఇలా కట్ చేసేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు నేనెప్పుడూ చెప్పేదే, ఇలాగా నేను జాయిన్ చేసేటప్పుడే ఇలాగా హ్యాండ్ లోత్ అనేది తీస్తానండి. అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటదని చెప్పేసి నేను ఇలా అలవాటు చేసేసుకున్నాను. మీరు కటింగ్‌లో తీసుకోవాలి అనుకుంటే కట్ చేసేటప్పుడు తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం పొరపాటుగా లైనింగ్ అనేది ఉల్టా సీదా జాయిన్ చేస్తుంటాము. అప్పుడనేవి ఇబ్బందయితదండి. అంటే ఒకే చేతికొస్తాయనమాట. ఇలా హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఒకే షోల్డర్‌కి వస్తాయి. అలాగే ఇబ్బందవుతుంది. దానికోసం ఏంటంటే, మనం ఫస్ట్ కటింగ్ మామూలుగా చేసేసుకొని, ఇలా కుట్టేటప్పుడు మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకున్నామంటే, అప్పుడు మనకి బ్లౌజు నీట్‌గా వస్తుంది. అంటే ఎటు సైడు అటు సైడ్ వచ్చేస్తుంది. ఎడమ వైపు అటుదొచ్చేస్తుంది. కుడివైపు ఇటు సైడ్ వచ్చేస్తుంది. అప్పుడు నీట్‌గా ఉంటుందనమాట. ఇబ్బంది ఉండదు. కొత్త వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడితే ట్రై చేయండి. లేదు కటింగ్‌లోనే చేసుకుంటాము ఒకసారి అనుకుంటే అది కూడా మంచిదే. గుర్తు అంటే మన హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు చూసుకొని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఫస్ట్ మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఎంతుందో చూసుకోవాలి. చూసుకొని దాని కొలత ప్రకారం కుట్టుకొని సైడ్ కుట్లనేది వేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే బ్లౌజ్ అనేది పూర్తయిపోతుంది. చూడండి, బ్లౌజ్ పూర్తయిపోయింది. ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇదంతా సైడ్‌కి కుట్టు వేస్తున్నానండి. ఈ మనకి సైజు బ్లౌజ్ ఎంతుందో చూసుకొని ఒక్కొక్కసారి మనకి హ్మ్. అంటే ఫ్రంట్ భాగము కొంచెం అనేది ఎక్కువొస్తుంది. లేదా బ్యాక్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువొస్తుంది. హ్యాండ్స్‌కి ఒక్కొక్కసారి ఎక్కువొస్తుంది. అది నీట్‌గా సమానంగా కనపడాలంటే మనకి ఆ కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది కొంచెం లైట్‌గా ఒక హాఫ్ ఇంచ్ అనేది సమానంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది సైడ్‌లు. అలా కట్ చేసుకోవడం వల్లే మనకి బ్లౌజ్ అనేది సమానంగా కనపడుతుందండి. అందరికొస్తుంది. ప్రతి ఒక్కళ్ళకొస్తది. బాగా సీనియర్స్‌కి అయితే వాళ్ళు సమానంగా కట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంతగా రాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ఎక్కువ, తక్కువ అనేది వస్తుంది సైడ్‌లు. చూడండి, బ్లౌజ్ పూర్తయింది. ఎలా ఉంది చెప్పండి?